గురూజీ, చెన్నై నుంచి సుమా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తేనండి. నమస్తే అండి సుమా గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. 1981 లో పుట్టాను. గురువారం 10:30 పుట్టానండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి. సత్యకోటి వందనాలండి మీకు. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నేను చాలా వెయిట్ చేస్తున్నాను గురించి మీతో మాట్లాడాలని, నా గురించి చెప్పుకోవాలని. నేను మీ దగ్గరికి కూడా వస్తామనుకున్నాను బెంగళూరుకి, కానీ కుదరలేదు. అందుకని ఇప్పుడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను గురూజీ. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మేము యాక్చువల్లీ ముగ్గురం గురూజీ. ఇద్దరు నా ముందర, నేను మధ్యలో అమ్మాయిని. నా ముందర అక్కకి పెళ్ళయింది, 2 పిల్లలు. ఇప్పుడు లాస్ట్ అమ్మాయి పెళ్ళయింది, ఒక పాప. నాకు ఇంకా పిల్లలు లేరు గురూజీ. అంటే మీరు మధ్యలో ఉంటారా? నేను మధ్యలో అండి. ఓకే, మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 అండి. 8వ నెల 12 అయిందండి. 12వ సంవత్సరంలో అయింది. ఆగస్టు 2012 లో మ్యారేజ్ అయింది. అవునండి. ఆగస్ట్ 8 అయిందా? అవునండి. ఓ, ఆగస్ట్ 8, 2012. సరే తల్లి. 3 years అయింది మ్యారేజ్ అయ్యి. రమల శాస్త్రం చూస్తూ ఉన్నాను. రమల శాస్త్రంలో విశేషంగా పంచమ స్థానం, పుత్రస్థానం, సంతాన స్థానం గురించిన మీ ప్రశ్న చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మీకు మంచిదే అవుతుంది తల్లి, మీరు ఏం భయపడకండి. మీ కులదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి గురూజీ. వెంకటేశ్వర స్వామి. మీరు ఏం చేయాలంటే, ఎందుకంటే మీరు జన్మించినది తులాలగ్నము, పంచమ స్థానం అంటే తులా, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభం. శని అధిపతి. శని ద్వయంలో అంటే 12వ స్థానంలో గురువుతో కూర్చున్నాడు. మీకు అసలు యూట్రస్ ప్రాబ్లం కూడా ఉంది తల్లి. నాకు నాకు తెలుసు, ఎగ్ క్రియేట్ అవుతా లేదు, ఎగ్ ఫార్మేషన్ అవుతా లేదు టైంకి. ఆ ఎగ్ ఫార్మేషన్ కి మీరు మెడిసిన్ తీసుకున్నా కూడా అది వీక్ ఉంది. డాక్టర్లు అదే చెప్పారు కదా. అవును గురూజీ, జాతకంలో కూడా చూపిస్తున్నాను. నాకు ఫుల్ సపోర్ట్ అత్తమ్మ ఉన్నారు, మా ఆయన ఉన్నారు. మా మామయ్య రీసెంట్ గానే చనిపోయారు గురూజీ. రేపు May 2 కి 1 year అవుతుంది గురూజీ. సరే తల్లి, మీరేమో భయపడకండి, నేను పరిహారం ఇస్తాను. తప్పకుండా మీకు సంతాన యోగం అయితే ఉంది. ఎందుకంటే అలా కావట్లేదు గురూజీ, నేను చాలా బాధపడతా ఉన్నాను. మీరు బాధపడకూడదు, బాధపడినంత మీరు వీక్ అవుతారు తెలుసా. మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ అంత త్వరగా మనకి జీవితంలో సంతాన యోగం వస్తుంది తల్లి. నిజంగా మీ కాన్ఫిడెన్స్, మీ నమ్మకమే మీకు యోగం అంతే. మీరు కాన్ఫిడెన్స్ రోజు రోజుకి ఇలా బాధపడుకొని వేడ్చుకొని రోజు రోజుకి మీరు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందమ్మా. మన కాన్ఫిడెన్సే పెద్ద మెడిసిన్, అర్థమైంది కదా. ఆ కాన్ఫిడెన్స్ తో ఉండండి. మీ జాతకంలో అమ్మా పెళ్ళైన వెంటనే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి గురూజీ. ఎవరికైనా ఆర్థరైటిస్ ఉండిందా? ఇప్పుడు తెలిసింది గురూజీ, అది 3 years తర్వాత తెలిసింది ఆర్థోపెడిక్ పెయిన్స్ అని. దానికి మెడిసిన్ తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సరే తల్లి, మీరేం చేస్తారంటే ఆదివారం రోజు ఎవరికైనా చెప్పి ఈ రావి చెట్టుకు తూర్పు దిశ వెళ్ళిన ఒక వేరుని కట్ చేసి తీసుకున్నామా. ఎక్కడైనా విలేజ్లో ఎవరికైనా చెప్పండి, తీసుకువస్తారు. ఆ తీసుకువచ్చి రోజు ఉదయము సాయంత్రము అందులో బాగా ఒక రాయి పైన నూరి గంధం తీసి పాలల్లో కలుపుకొని అర్లీ మార్నింగ్ పరగడపులో రాత్రి భోజనం అయిన తర్వాత ఇలా ఒక 48 days తీసుకోండి. తర్వాత ప్రతిరోజు ఒక 48 రోజులు రావి చెట్టు, వేప చెట్టు రెంట్లకి కూడా 16 ప్రదక్షిణలు వేయండి. ప్రతి గురువారం పసుపు రంగు పుష్పాలతో గురుగ్రహానికి అంటే గురుగ్రహానికి పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయించి పూజ చేసుకొని రండి. ఈ 16 వారాలు చక్కగా దీన్ని చేశారంటే ఇది ముగిసిన వెంటనే మీకు శుభవార్త తెలుస్తుంది. సరే, మంచి సంతానం లభిస్తుందమ్మా. మీరేమి భయపడకండి, నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మీకు త్వరలోనే శుభవార్త వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. సుమా గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.